ఏపీ ఫైబర్ ఆఫీస్ ని విజయవాడ పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. ఉద్యోగులందరినీ బయటకు పంపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఫైబర్ ఆఫీస్ ను స్వాధీనం చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో భారీ అక్రమాలు జరిగాయనే ఆరోపణలున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఏపీ ఫైబర్ ఆఫీస్ ని విజయవాడ పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు కదా, చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి? నుంచి కూడా రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే డిపార్ట్మెంట్లు, ప్రధానంగా ప్రభుత్వానికి సంబంధించిన డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో మేజర్ డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా పోలీసులు అధికారంలో స్వాధీనంలోకి తీసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మొదటగా నిన్న సచివాలయంలో ఉన్న కూడా ఐటీ ఏదైతే శాఖ ఉందో ఐటీ శాఖకు సంబంధించి ఏదైతే సర్వర్ లో డేటా స్టోరేజ్ అవుతుందో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కానీ దానికి సంబంధించిన డేటా అంతటిని కూడా ముందుగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత ఏదైతే రెవెన్యూ శాఖకు సంబంధించి కీలక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ మంత్రి పేషికి సంబంధించి ఫైల్స్ అన్నింటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం పూట కూడా ఏదైతే ఫైబర్ నెట్ కు సంబంధించి ఏదైనా ఉందో ఆ ఫైబర్ నెట్ కు సంబంధించి ఆఫీసు కూడా పోలీసులు వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ప్రభుత్వానికి ఆధీనంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే వస్తువులు ఉన్నాయో, పరికరాలు ఉన్నాయో, ఉద్యోగులకు ఇచ్చిన ఏదైతే ల్యాప్టాప్లు కావచ్చు, పెన్ డ్రైవ్లు కావచ్చు, మొత్తం ఏదైతే ఉన్నాయో పెన్ డ్రైవ్లు కావచ్చు, అన్నింటినీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. డేటా అనేది ఎక్కడా కూడా బయటికి పోకుండా, అంటే 2019 నుంచి 2024 మొన్నటి వరకు కూడా ఏదైతే డేటా ఉందో ఆ డేటా అనేది పోకుండా అనేది వాళ్ళు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎక్కడ కూడా మిస్యూజ్ అనేది ఎక్కడ జరిగింది ఏంటి అనేది ప్రధానంగా ఎన్డీఏ నేతలు మొదటి నుంచి ఆరోపణలు ఏదైతే గురిపిస్తా ఉన్నారో, అక్రమాలు జరిగినాయని ఆరోపణలు చేస్తా ఉన్నారో, దానికి సంబంధించిన డేటా ఎక్కడా కూడా తొలగిపోకుండా బయటికి పోకుండా ఉండటం కోసం వాళ్ళు దిద్దుబాటు చర్యలు అయితే నిన్నటి నుంచి చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందులో భాగంగా పలు డిపార్ట్మెంట్లకు సంబంధించిన అన్ని శాఖల్లో ఉన్న డేటాకు సంబంధించి వాళ్ళు స్వాధీనం చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందులో భాగంగా ఏదైతే ఉందో ఏపీ ఫైబర్ నెట్ ఆఫీస్ కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న చైర్మన్ కి సంబంధించిన ముందుగా ఆ చైర్మన్ లో ఉన్న స్టాఫ్ అందరినీ బయటికి పంపించడం, అక్కడ ఉన్న డేటాను అక్కడ ఉన్న ఫైల్స్ కు సంబంధించి స్వాధీనం చేసుకోవడం, తర్వాత ఎక్కడైతే డిపార్ట్మెంట్ కింద ఏదైతే ఉన్న శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన డేటాను వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఉన్నాయో, ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన కంప్యూటర్లు కావచ్చు, హార్డ్ డిస్క్లు, అలాగే పెన్ డ్రైవ్లు అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.